హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ టార్గెట్ అకాడమీ. పర్టికులర్ వీడియోలో మనం పేపర్ అండి, ఆడిట్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. సిఎంఏ ఇంటర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ పేపర్, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందండి. సో అకౌంట్స్ ఈజీగా వచ్చింది, ఆడిటింగ్ కూడా ఈజీగానే వచ్చింది. ఎప్పుడు అడిగే రిపిటేటివ్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అయితే డెడ్ ఈజీ. ఒకసారి చూద్దాం. సో మీరు ఎవరైతే ఆన్సర్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో జస్ట్ ఆన్సర్ చెక్ చేసుకుని రైట్ అయినా రాంగ్ అయినా ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా? జస్ట్ ఒకసారి అనాలిసిస్ అయితే వన్ వర్డ్లో చెప్పేయచ్చు, పేపర్ ఈజ్ వెరీ ఈజీ. ఇంకొంతమంది మోడరేట్గా ఫీల్ అయ్యారు. సో నేనైతే పేపర్ ఈజీగానే ఉంది అని ఫీల్ అయ్యాను. సో అకౌంట్స్ సార్ చేస్తారు, నేను ఆడిటింగ్ గురించి చూద్దాం. ఆడిటింగ్ ఎంసీక్యూ 8 ఏంటి, వెరీ ఈజీ ఎంసీక్యూ అని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ కంపెనీ ఆడిటర్ యాజ్ పర్ సెక్షన్ 143. సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ కంపెనీ ఆడిటర్ యాజ్ పర్ సెక్షన్ 143 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. అంటే వీటిలో ఏది డ్యూటీ కాదు అంటున్నారండి. వెరీ సింపుల్. డ్యూటీ టు మేక్ ఎంక్వైరీ ఆడిటర్ డ్యూటీనే. డ్యూటీ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఎవరు ప్రిపేర్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో అతని డ్యూటీ, ఆడిటర్ డ్యూటీ కాదు. సో అది పెట్టాం. డ్యూటీ టు గివ్ రీజన్స్ ఫర్ నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రిపోర్టింగ్ మీద మనం రీజన్స్ ఇవ్వాలి. అండ్ డ్యూటీ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ కాగ్, అది కూడా మనం చేయాలి. సో విచ్ ఈజ్ నాట్ ది డ్యూటీ అన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రిపేర్ చేస్తారు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ అప్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్? సార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మెథడ్స్ ఆఫ్ అప్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్. ఎస్ఏ 500 దగ్గర ఏముంటాయి? ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్స్, రీపర్ఫార్మెన్స్, రీకాలిక్యులేషన్, ఎంక్వైరీ, రివ్యూ, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏమడిగాడు? ఆల్ ఆఫ్ ది అబోవ్. సార్ రివ్యూ ఉంది, అబ్జర్వేషన్ ఉంది, ఇన్స్పెక్షన్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆడిట్ రిస్క్? సార్ ఆడిట్ రిస్క్ అనే దాంట్లో మనం 3 ఉంటాయని చెప్పుకున్నాం. ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్. ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్. ఈ 3 కాకుండా ఇంకొకటి ఏంటి అనేది చూద్దాం. సార్ ఒమిషన్ రిస్క్ అనేది ఆడిట్ రిస్క్ కాదు. మనం ఆడిట్ రిస్క్లో ఏం మాత్రమే చెప్పుకున్నాం? ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్. ఒమిషన్ రిస్క్ అనేది ఆడిట్ రిస్క్లో ఉండదు. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఆడిటర్ షల్ అబ్టైన్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఎప్పుడు నేను డిస్క్లైమర్ ఇస్తాను? నాకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవైలబుల్గా లేనప్పుడు. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్గా ట్రూ అండ్ ఫెయిర్ ఉన్నప్పుడు నేను ఏమి ఇస్తాను? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాను. మిస్టేక్స్ ఉన్నప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాను. ఆర్ నేను కొన్ని చూడలేదు, కొన్ని వెరిఫై చేయలేదు, కొంత బాగుంది, పార్షియల్లీ కరెక్ట్ అన్నప్పుడు కూడా నేను క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాను. అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే లేవు అన్నప్పుడు నేనేమి ఇస్తాను సార్? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తాను. సార్ ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ ఎవరు అపాయింట్ చేస్తారు? సార్ ఫస్ట్ ఆడిటర్, ఫస్ట్ నార్మల్ కంపెనీస్, నాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు, ఫెయిల్ అయితే మెంబర్స్ అపాయింట్ చేస్తారు. అదే గవర్నమెంట్ కంపెనీ అయితే కాగ్ విల్ అపాయింట్. సో జనరలీ ఫస్ట్ ఆడిటర్ ఏదైనా సరే గవర్నమెంట్ కంపెనీకి సంబంధించి సిఎండ్ఏజీ విల్ టేక్ కేర్, కాగ్ విల్ అపాయింట్. ఓకే. అండ్ అన్ ఆడిట్ కమిటీ షాల్ హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ డాష్ డైరెక్టర్స్, 3 మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి, మినిమం అండి. నెక్స్ట్ వన్, సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అర్బన్ సెల్ఫ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. సార్ అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టంలో మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, టౌన్ పంచాయతీ వస్తుంది, మున్సిపాలిటీ కూడా వస్తుంది, బట్ సొసైటీస్ విల్ నాట్ కమ్. జనరలైజ్డ్ క్వశ్చన్ అండి అది. ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, మనం చెప్పుకుంటూనే ఉన్నాం కోఆపరేటివ్ సొసైటీ మీద కంపల్సరీ క్వశ్చన్ ఎంసీక్యూ రావచ్చు అని అడిగాడు. సో హూ విల్ అపాయింట్? రిజిస్ట్రార్ విల్ అపాయింట్. ఇవన్నీ అకౌంట్స్ ఎంసీక్యూస్ అయిపోయిందండి. అకౌంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఆడిట్కి సంబంధించి చాలా ఈజీ రిపిటేటివ్ క్వశ్చన్స్ అడిగాడండి. 6th క్వశ్చన్లో ఆడిట్ వర్కింగ్ పేపర్స్ ఎస్ఏ 230 మీద అడిగాడు. సింపుల్. మీరు చక్కగా కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటే ఏమేమి ఉంటాయండి? జనరల్లీ ఆడిట్ నోట్బుక్ సంబంధించిన కంటెంట్స్ కానీ, ఏమేమి కంటెంట్స్, ఆడిటర్ కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ, ఇవన్నీ నీట్గా రాసుకుంటూ వెళ్ళాలి. కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్. సో ఏదైనా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి సార్ అవి? మనకి సేమ్ ఆడిట్ ఫైల్లో, కరెంట్ ఆడిట్ ఫైల్ ఆర్ నెక్స్ట్ ఆడిట్ ఫైల్లో కానీ ఇలాంటివన్నీ కంటెంట్స్ మనం రికార్డ్ చేసి ఉండాలి. అండ్ ఇవన్నీ కంటెంట్స్ రాస్తాం. కంటెంట్ ఆఫ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్, ఆడిట్ నోట్బుక్ గురించి రాస్తాం. మెమరాండమ్ ఇస్ ఎ సమ్మరీ. ఇవన్నీ నీట్గా రాసుకుంటూ వెళ్తాం. ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటే డెఫినేషన్ రాసి కంటెంట్స్ సెటిల్. సెక్షన్ 177 నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆడిట్ కమిటీ గురించి రాయమంటున్నాడు. సో వెరీ సింపుల్.
సార్ ఆడిట్ కమిటీ ఎవరికైతే అప్లై అవుతుందో ఆడిట్ కమిటీ రోల్ ఏంటి, ఇక్కడ ఏం చేయమన్నాడు, పవర్స్ అని అడిగాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆడిట్ కమిటీ? దే హ్యావ్ టు సెలెక్ట్ ది, వాళ్ళకి పవర్ ఉంది, సెలెక్షన్ ఆఫ్ ఆడిటర్ పవర్ ఉంది. ఆడిటర్ని సెలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిఫర్ చేయాలి. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిఫర్ చేసిన తర్వాత ఆడిటర్ని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏమేమి చెక్ చేస్తారు? సో పవర్ టు మేక్ ఎంక్వైరీ విత్ రెస్పెక్ట్ టు ఆడిటర్ ఇండిపెండెన్స్. సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు సూటబుల్లా కాదా, ఇలాంటివన్నీ ఎంక్వైరీస్ చేసి ఆడిటర్ని సెలెక్ట్ చేసి దే విల్ ఫార్వర్డ్ టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇలాంటి పవర్స్ అన్ని రావాలి. నెక్స్ట్ వన్, డిస్కస్ ది ఆడిట్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ ఫర్ ఆడిట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీని ఎలా చెక్ చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇన్వెంటరీకి సంబంధించి స్టాక్ ఎలా చెక్ చేయాలి? వెరీ సింపుల్. యూ హ్యావ్ టు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఫిజికల్ వెరిఫికేషన్ ఎలా చేయాలో ఒక పాయింట్స్ రాస్తాం. నెక్స్ట్ వన్, వాల్యూ ఎలా చెక్ చేయాలో ఒక పాయింట్ రాస్తాం. అండ్ అక్కడ స్టాక్ కంట్రోల్స్, స్టోరేజ్ కంట్రోల్స్ మీద ఒక పాయింట్ రాస్తాం. సేమ్ టైం స్టాక్ ఏదైతే ఉందో అది రికార్డ్స్లో కరెక్ట్గా నోట్ చేశారు లేదా యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ పాయింట్ రాస్తాం. ఇలా 2 పాయింట్స్ రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ వన్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. అనలైజ్ ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రిపోర్టింగ్ ఆర్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. వెరీ సింపుల్. ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నదే. Sir, as an auditor, as per section 143, we should report on internal financial controls, whether they are existence and they are effectively working. So, ఇవి 2 పాయింట్స్ కవర్ చేస్తూ, అండ్ మనం యాజ్ ఏ ఆడిటర్ వీ డోంట్ గివ్ ఒపీనియన్ ఆన్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, బట్ యాజ్ పర్ సెక్షన్ 143, we make a report on that internal financial controls, whether they are existed and operating effectively. At the same time, ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎవరికైతే అప్లై అవుతాయో వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేశారా లేదా అని చెక్ చేస్తాం. అండ్ అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని. అండ్ యాజ్ పర్ SA 265, వీ షుడ్ హ్యావ్ టు వెరిఫై ది ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ బిఫోర్ స్టార్టింగ్ ద ఆడిట్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని రాస్తాం. వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ చేయాలి యాజ్ పర్ 265. 8th question, Mr. B has been appointed as an auditor of Deluxe Hotels for a financial year 23-24. Mr. B seeks your opinion in designing an elaborate plan for his assignment. Prepare the list of important points to be checked by Mr. B in conducting the audit of Deluxe Hotel audit. వెరీ సింపుల్. హోటల్ ఆడిట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ ఒకవేళ కంపెనీ అయితే MOA చెక్ చేయడం. హోటల్ ఆడిట్కి సంబంధించి మెయిన్ ఇన్కమ్స్, రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రూమ్ రెంట్స్, ఆక్యుపెన్సీ రేట్ ఇవన్నీ కంపేర్ చేయడం. అన్నిటికీ రూల్స్, రెగ్యులేషన్స్, బిల్స్, రిసీట్స్ ఇవన్నీ వెరిఫై చేయటం. అండ్ హోటల్కి సంబంధించి స్టాక్ వెరిఫై చేయటం. సేమ్ టైం హోటల్కి సంబంధించిన ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే ఫారెక్స్ కానీ ఇలాంటివన్నీ చెక్ చేయడం. అండ్ అదర్ ఇన్కమ్ నుంచి చెక్ చేయడం. ఎక్స్పెండిచర్కి సంబంధించి వాళ్ళు పర్చేజెస్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, స్టాక్ పర్చేజ్ అవ్వచ్చు, అసెట్స్ పర్చేజ్ అవ్వచ్చు, అసెట్ రిజిస్టర్ చెక్ చేయడం. ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ కరెక్ట్గా ఫైల్ చేస్తున్నారు లేదా. ఇలా మనం షార్ట్ కట్ ఒకటి చెప్పుకున్నాం. ఏ స్పెషల్ ఆడిట్ క్వశ్చన్ వచ్చినా సరే ఈ 5 హెడ్డింగ్స్ కవర్ అయ్యేలాగా ఒకటి రాయండి అని. 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. 5 హెడ్డింగ్స్ రాసి ఆ షార్ట్ కట్ పాయింట్స్ రాస్తాం, మెయిన్ హెడ్డింగ్స్ పెట్టేసి. జాయింట్ ఆడిట్ SA 299. వెరీ సింపుల్. యాజ్ ఎ జాయింట్ ఆడిటర్ వాట్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి? పూలింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం వర్క్ లోడ్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్తీ కాంపిటీషన్ ఉండకుండా అక్కడ మిస్కమ్యూనికేషన్ రావచ్చు, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా డిసడ్వాంటేజ్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ జస్ట్ సమ్మరీ చెప్పానండి. సో మెయిన్ క్లాసెస్లో అయితే చాలా డీటెయిల్గా డిస్కస్, చాలా సింపుల్గా ఉంది పేపర్ అయితే. నేను నన్ను అడిగితే సో చాలా ఈజీ స్కోరింగ్ పేపర్ అవుతుంది. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ DT అండ్ IDT ఎగ్జామ్ అండి. T1 వాళ్ళకి నేను DT IDT ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి డే బిఫోర్ ది ఎగ్జామ్ ఆ వీడియోస్ చేస్తున్నాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందనే అనాలిసిస్ కూడా చేస్తున్నాం. సో లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సార్ ఒకవేళ మీరు ఫర్దర్గా ఏమన్నా ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కానీ, క్రాష్ బ్యాచ్ కానీ ఇలాంటివి కావాలంటే మా స్టాఫ్ని కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి తీసుకోవాలి. ఓకే, ది బెస్ట్ గైస్, బై. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ కూడా ఎగ్జామ్ మంచిగా రాశారనుకుంటున్నాను. సో మై సెల్ఫ్ అహ్మద్ జానీ పఠాన్. ఐఎమ్ హియర్ టు గివ్ ద క్రిప్స్ అనాలిసిస్ అబౌట్ ద పేపర్ నెంబర్ 10 అండ్ అందులో కూడా కార్పొరేట్ అకౌంటింగ్ గురించి డిస్కస్ అయిపోతున్నానండి. పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇన్ షార్ట్గా చెప్పాలంటే కార్పొరేట్ అకౌంటింగ్ పేపర్ చాలా ఈజీగానే ఉంది. ఓకేనా, అండ్ యూ కెన్ రైట్ ఇన్ టైంలో రాయగలరు. క్వశ్చన్స్ ఏదైతే ఇచ్చారో మీకు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏదైతే ఇచ్చారో అవి కూడా ఈజీగానే ఉన్నాయి. అండ్ MCQs ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా ఉన్నాయి. నథింగ్ ఈజ్ డిఫికల్ట్.
డిఫికల్ట్ పేపర్ అయితే కాదు, అండ్ యూ కెన్ ఈజీగా సాల్వ్ చేసే ప్రాబ్లమ్సే ఉన్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఎంసీక్యూస్ చూడండి, మనకి టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఎందులో నుంచి ఇచ్చారండి, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో జస్ట్ ఏమడుగుతున్నారు, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారు. బేసిక్ థింగ్స్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. ఇవన్నీ కూడా ఆన్సర్స్ కోసం కానీ లైక్ ఎంసీక్యూస్ ఆన్సర్స్ ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విల్ డూ సపరేట్ వీడియో ఫర్ దట్. బికాస్ ఎట్ ప్రజెంట్ మీరు అసలు ఎలాంటి ఈ క్వశ్చన్స్ ఎలా రాశారు, మీకు ఆన్సర్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అలాంటివి ఏవి కూడా పట్టించుకోవద్దు. జస్ట్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అంతే. ఓకేనా, జస్ట్ దిస్ ఈస్ ద అనాలిసిస్, బేసిక్ అనాలిసిస్ అంతే. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటండి అంటే, నెక్స్ట్ చూడండి, లైక్ బోనస్ షేర్స్ ఇవ్వాలంటే మనం ఫాలోయింగ్ రిజర్వ్స్ కెనాట్ బి, ఎలాంటి రిజర్వ్స్ యూస్ చేయాలి, ఎలాంటి రిజర్వ్స్ యూస్ చేయకూడదు అని మనకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్డ్ షల్ బి షోన్ అండర్ ది. సో P&L స్టేట్మెంట్ షెడ్యూల్ 3లో మనం డిస్కౌంట్ అనేది ఎక్కడ చూపిస్తాం. సో షెడ్యూల్ 3 రిలేటెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏవి మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద ట్రీట్ చేయమని అడుగుతున్నారు. సింపుల్ కదా, మనకు ఆపరేటింగ్ యాక్టివిటీస్కి ఒక ఫార్మేట్, ఒక కోడ్ నేర్చుకున్నామా, యాస్టీస్గా అందులో ఏది కాదో అది మెన్షన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, బ్యాంకింగ్ కంపెనీ. బ్యాంకింగ్ కంపెనీలో కూడా ఏంటంటే మినిమం ఎంత ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏమడుగుతున్నారండి, నాట్ ఈ మ్యాండేటరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ పర్ ద IRDA రెగ్యులేషన్ షెడ్యూల్ నెంబర్ A. సో ఏది మనకి మ్యాండేటరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదని అడుగుతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇండియాస్ నెంబర్ 19. మీరు కొంచెం క్యాలిక్యులేషన్ లైక్ ఇండియాస్ 19 క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఈ ఎంసీక్యూ అనేది ఈజీగా చేయగలరు. కొంచెం లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన ఎంసీక్యూ ఇది ఒకటేనండి. మిగతావన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంసీక్యూస్. అంటే మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఎంసీక్యూ ఫిల్ చేసేయచ్చు. అలాంటి ఎంసీక్యూస్ అవన్నీ కూడా. దట్స్ ఇట్ అబౌట్ ది లైక్ కార్పొరేట్ అకౌంటింగ్. మిగతావన్నీ కూడా మనకి ఆడిటింగ్ పార్ట్ అండి ఇది. సో యూ కెన్ చెక్ విత్ ద నెక్స్ట్ వీడియో లైక్ ఫర్ ద ఆడిటింగ్ అనాలిసిస్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి మీరు. అండ్ విల్ చెక్ విత్ ద క్వశ్చన్స్. చూడండి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2Aలో మనల్ని ఏమడిగారండి, 7 మార్క్స్ అడిగారు. ఏంటి, సింపుల్గా మనకి థియరిటికల్ మార్కెట్ ప్రైస్ ఏంటి ఆఫ్టర్ ద రైట్ ఇష్యూ జరిగిన తర్వాత. రైట్ ఇష్యూ గురించి మనం చెప్పుకున్నామా, రైట్ ఇష్యూ తర్వాత థియరిటికల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, వాల్యూ ఆఫ్ రైట్ ఫార్ములాస్ గుర్తున్నాయా, ఆ ఫార్ములా రాసేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్టర్ ద రైట్ ఇష్యూ జరగడం వల్ల టోటల్గా షేర్ క్యాపిటల్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనేది అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు ఎలాంటి డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వలేదు ఇన్ క్వశ్చన్ నెంబర్ 2A. ఓకేనా. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2B, క్యాలిక్యులేట్ ది లయబిలిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది అండర్ రైటింగ్ చాప్టర్ అండి. అండర్ రైటింగ్ చాప్టర్లో అండ్ ఈ క్వశ్చన్ కూడా చూడండి మీరు, అసలు ఎలాంటి డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు. సింపుల్గా వాళ్ళు ఎంత లైక్ ఏంటంటే ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అండ్ అలాగే వాళ్ళకి మార్కెట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అండ్ అన్మార్కెడ్ ఎన్ని వచ్చాయి, ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ క్లియర్లీ. జస్ట్ మీరు డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ లైక్ లైబిలిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయడం అదే అడుగుతున్నారు. జస్ట్ లైబిలిటీ అడుగుతున్నారు, 7 మార్క్స్ అడిగారు. అవును కదా, ఎలాంటి మిస్టేక్ కూడా లేకుండా చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే ఏదైనా చిన్న డిఫికల్టీ పాయింట్ ఇచ్చారనుకోండి, మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు మీకు ఈ ప్రాబ్లమ్స్లో మిస్టేకే చేయడానికి ఛాన్స్ లేదు. అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ యూ కెన్ ఈజీలీ డూ దిస్. ఆ తర్వాత సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి P&L అండ్ బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ 3 నుంచి ఇచ్చేసారండి. అండ్ అంత డిఫికల్ట్ అయితే కాదు, బట్ మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేసి ఉంటే యూ కెన్ సాల్వ్ దిస్. అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఏంటంటే అంటే హెవీ అడ్జస్ట్మెంట్స్ ఏం లేవండి, సింపుల్ అడ్జస్ట్మెంట్సే. లైక్ P&L కూడా మనకి బ్యాలెన్స్ షీట్ 2 అడిగారు. చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కూడా యూ హ్యావ్ ద బేసిక్ డీటెయిల్స్ లైక్ డెప్రిసియేషన్ కావచ్చు, లైక్ ప్రొవిజన్స్ రిలేటెడ్గా కావచ్చు, లైక్ డైరెక్టర్స్ డివిడెండ్ ఎంత పే చేస్తున్నారు, అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత, ఇవే ఇస్తున్నారు. కానీ ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ ఏమీ కూడా లేవు. అండ్ ఈజీగా సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్. కొంచెం టైం బేసిక్ కొంచెం జాగ్రత్తగా మీరు ఒక ఫార్మేట్ డ్రాఫ్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్. లైక్ సాల్వ్ చేయలేని క్వశ్చన్, ఇంత డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్ అంటూ ఏం లేదు, యూ కెన్ సాల్వ్ దిస్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4A చూడండి, అగైన్ ఈజియెస్ట్ క్వశ్చన్. టోటల్గా మనకి ఏంటండి, చూడండి ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఇచ్చేసారండి. బ్యాంకింగ్ కంపెనీస్లో ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది మనకి బుక్స్లో. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకి రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డేస్ ఉంది, డ్యూ డేట్ మనం క్యాలిక్యులేట్ చేసి సో రిబేట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అలాగే అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత క్రెడిట్ చేయాలి, అల్టిమేట్గా అమౌంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈజీ వన్. ఆ తర్వాత
ఇక్కడ చూడండి, చెప్పాను నేను ఇన్సూరెన్స్ రిలేటెడ్గా రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పామా. సో రెవెన్యూ అకౌంట్లో అడిగేశారు. సో రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ది జ్వాలా ఫైర్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. సో డీటెయిల్స్ అన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్, లైక్ మనకి క్లెయిమ్స్ ఇచ్చారు, లీగల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, కమిషన్ ఇచ్చారు, ప్రొవిజన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ప్రాపర్ హెడ్స్లో డివైడ్ చేసుకుంటూ వెళ్ళి లైక్ రెవెన్యూ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసి వచ్చండి. అండ్ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ రిజర్వ్ 50% లెస్ రీఇన్సూరెన్స్ అంటున్నారు. సో ఆ ఒక్క అడ్జస్ట్మెంట్ రాశారంటే ఎనఫ్, రెవెన్యూ అకౌంట్ అయిపోతుంది. అండ్ ఇంకొంచెం ఇక్కడ ఏంటంటే అంటే మనకి ఈపీఎస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే అంటే ఈపీఎస్, బేసిక్ ఈపీఎస్ అడుగుతున్నారు, అలాగే రీస్టేటెడ్ ఈపీఎస్ కూడా అడుగుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ అండ్ ఫార్ములాస్ అవన్నీ మీకు అర్థమై ఉంటే, లైక్ ఫార్ములాస్ అవన్నీ మీకు గుర్తొస్తే యూ కెన్ డూ ఇట్ దిస్ ఈజీగా చేసేయగలరు ఇది కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లైక్ లాస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డైరెక్ట్ మెథడ్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అది కూడా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఒకటే అడిగి 7 మార్క్స్ అడిగారండి. చెప్పండి ఏదన్నా ఉందా ఈ క్వశ్చన్లో? డైరెక్ట్ మెథడ్ ఇంకా ఈజీ కదా మీకు. యాజ్ టీజ్గా ఫార్మేట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. సేల్స్ అని, డేటాస్, క్రెడిటాస్, ఇలా ఇన్ఫర్మేషన్ 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోతే ఆపరేటింగ్ యాక్టివిటీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ అయిపోతుంది. ఇక టోటల్ ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా అడగలేదు, ఓన్లీ ఆపరేటింగే అడిగారు. 7 మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇచ్చేసారు ఇక్కడ. ఓకేనా? సో ఓవరాల్గా పేపర్ ఈజ్ ఈజీ పేపర్, డిఫికల్ట్ అయితే కాదు, మోడరేట్ కూడా కాదు, ఈజీ పేపర్ అండి. అండ్ యూ కెన్ సాల్వ్ దిస్. సో నో వరీస్. ఇంకా లైక్ ఎంసీక్యూస్లో కూడా మంచి స్కోర్ వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ క్వశ్చన్స్ కూడా అంతే, లైక్ చిన్న 1 or 2 క్వశ్చన్స్ కొంచెం అలా ఉన్నాయి, కానీ బట్ రిమైనింగ్ అన్ని కూడా యూ కెన్ సాల్వ్ డైరెక్ట్లీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయగలిగిన ప్రాబ్లమ్సే. లైక్ ఎక్కువగా ఆలోచించి ఎక్కడన్నా లైక్ ఏదైనా డిఫికల్ట్ పాయింట్ ఒకటి ఇవ్వడం కానీ అలాంటివి ఏవీ లేవు. అండ్ యూ కెన్ సాల్వ్ దిస్ ఈజీలీ. సో దట్స్ ఇట్. చెక్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్.